ఒక ఊరిలో పరమేశం అనే పెద్ద ఆయన ఉండేవారు. ఆయన దగ్గర చాలా పొలాలు, డబ్బు ఉండేవి. ఆయనకి ఇద్దరు కొడుకులు. ఇద్దరూ సిటీలో సెటిల్ అయ్యారు. పరమేశం గారికి వయసు పైబడటంతో తన ఆస్తి పంచాలని ఇద్దరిని ఊరికి రమ్మంటారు. పరమేశం గారు ఇద్దరికి ఒక్కో ఖాళీ గది ఇచ్చి రేపు సాయంత్రం లోపు ఈ గదిని దేనితోనైనా నింపాలి. ఎవరు తక్కువ ఖర్చుతో గదిని నింపుతారో వారికే ఎక్కువ ఆస్తి ఇస్తానని చెప్తారు. పెద్ద కొడుకు ఆలోచించి పనికిరాని గడ్డిని తెచ్చి గది అంతా నింపుతాడు. తక్కువ ఖర్చుతో గది నిండిపోయిందని గర్వపడతాడు. చిన్న కొడుకు మాత్రం కేవలం ఒక చిన్న దీపం కొని తెస్తాడు. అది వెలిగిస్తాడు. ఆ దీపం వెలుగు ఆ గది అంతా నిండిపోయింది. పరమేశం గారు మొదట పెద్ద కొడుకు గదిని చూస్తారు. అంతా చెత్త, దుర్వాసన ఉంటుంది. తర్వాత చిన్న కొడుకు గదికి వెళ్తారు. తలుపు తీయగానే ఆ చిన్న దీపం వెలుగులో గది అంతా ప్రశాంతంగా కనిపిస్తుంది. చిన్న కొడుకు గది అంతా వెలుగుతో నిండిపోయింది. చిన్న కొడుకు తెలివికి తండ్రి మురిసిపోతాడు. నాయనా, ఆస్తి అంటే గడ్డిలా పోగు చేయడం కాదు, దీపంలా నలుగురికి వెలుగునివ్వడం. సంపాదన ముఖ్యం కాదు, సంస్కారం ముఖ్యం అని చెప్తారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని చెప్తారు మన పెద్దలు. అంటే సమయం ఉన్నప్పుడే జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.